బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారు. లిక్కర్ స్కామ్ లో సిట్ ఎదుట ఆయన హాజరవుతారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడంతో తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లిక్కర్ కేసుపై సిట్ ఇవాళ విచారణలో ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు సిట్ విచారణకు లిక్కర్ స్కామ్ లో భాగంగా హాజరు కానున్నారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడంతో తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లిక్కర్ కేసుపై సిట్ ఇవాళ విచారణలో ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. నేడు సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ఎదుట హాజరవుతారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, యాక్చువల్గా ఆల్రెడీ మన కోర్టులో పిటిషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే అంటే ఖచ్చితంగా తనను అరెస్ట్ చేయొద్దు అంటూ అక్కడి నుంచి మొదలు పెడితే కనుక ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అవకాశం కనిపిస్తోందంటారా? అండ్ ఎన్ని గంటలకు హాజరు కానున్నారు ఆయన? గుడ్ మార్నింగ్ రమణ. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తు ముమ్మరం వేగవంతం చేసినని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో విచారణకి హాజరు కావాలంటే గతంలో సిట్ మిథున్ రెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులకు సంబంధించి తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిథున్ రెడ్డి అటు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా నిన్న మిథున్ రెడ్డి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి పిటిషన్ వేశారో దాన్ని సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ చేయడంతో ప్రస్తుతము మిథున్ రెడ్డికి అన్ని దారులు కూడా మూసిపోయాయని చెప్పాలి. ఈ విచారణకి సంబంధించి ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి అనేది మిథున్ రెడ్డికి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు మిథున్ రెడ్డికి విచారణకి హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకి సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి వస్తారు విచారణకు అనేది కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అయితే విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి వస్తారా, లేదు గతంలో లాగే విచారణకి హాజరవ్వకుండా డుమ్మా కొడతారా? ప్రస్తుతం పోలీసులు అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అటు ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా కొంత సమాచారం ఉంటుంది. ప్రస్తుతము మిథున్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడ వస్తారనే కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో A4 గా మిథున్ రెడ్డిని చేర్చడం జరిగింది. అయితే సిట్ ఎదుట విచారణకు హాజరైతే మిథున్ రెడ్డికి సంబంధించి నోటీసులు ఇప్పటికే ఇచ్చే అవకాశం ఉన్న అరెస్ట్ నేపథ్యంలో నోటీసు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ రకంగా మిథున్ రెడ్డి విచారణకి సహకరిస్తారు, ఒకవేళ హాజరైతే కనుక అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ సిట్ నోటీసులకి సంబంధించి అనేక సార్లు అటు వైసీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ వైసీపీ అధ్యక్షుడు కూడా స్పందించడం జరిగింది. అసలు సంబంధం లేని వ్యక్తుల్ని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సూత్రధారులు అనేది అటు రాజ్ కసిరెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఆ గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి అనేది ప్రస్తుతం సిట్ దర్యాప్తులో సిట్ అధికారులు అయితే భావిస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికే ఈ కేసులో మొదట 29 మంది నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు ప్రస్తుతం 40 మంది నిందితులుగా కూడా చేర్చడం జరిగింది. ఈ కేసులో అరెస్టులు, కస్టడీ, విచారణ, సాక్షులకి సంబంధించి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని కూడా
సిట్ అధికారులు ఈ కేసుకి సంబంధించి నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. మొత్తం 29 మందితో పాటు 11 మంది నిందితులుగా గుర్తిస్తూ ఏసీబీ కోర్టులో ప్రస్తుతం సిట్ అధికారులు మెమో దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక లిక్కర్ కేసులో ఇప్పటి వరకు కూడా 11 మందిని అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో A1 గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A6 గా సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 గా బూనేటి చాణక్య, A30 గా పైలా దిలీప్, A31 గా ధనుంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, A33 గా బాలాజీ గోవిందప్ప, A4 గా వెంకటేష్ నాయుడు, A35 గా బాలాజీ కుమార్, A36 గా నవీన్ కుమార్, A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మొత్తము ఈ 11 మందిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా లిక్కర్ కేసులో మొత్తం 40 మందిని అయితే నిందితులుగా ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయడం జరిగింది. ఇక ఈ A4 గా మిథున్ రెడ్డిని కూడా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మిథున్ రెడ్డి ఈ విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 300 పేజీలతో ఈ లిక్కర్ స్కామ్స్ కు సంబంధించి సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్, సాక్షుల స్టేట్మెంట్, లిక్కర్ కేసు రికార్డ్స్, పలు కీలక డాక్యుమెంట్స్ కూడా ఈ ఛార్జ్ షీట్ కి జత చేసి ప్రైమరీకి సంబంధించిన ఛార్జ్ షీట్ ని సిట్ సిద్ధం చేసే అవకాశం అయితే ఉంది. ఇక లిక్కర్ కేసులో ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఆధారాలు కోర్టుకి సమర్పించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సిట్ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఏ రకంగా దోపిడీ జరిగింది, గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఒక 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ నగదంతా కూడా ఇతర దేశాలకి తరలించేలాగా చేశారు. దానికి సంబంధించిన నెట్వర్క్ గానీ, ఆ వ్యక్తులు గానీ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ ఇట్లాంటిపైన కూడా దర్యాప్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన పరిస్థితి ఉంది. ఇక మిథున్ రెడ్డి కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మిథున్ రెడ్డిని పలువార్లు సిట్ విచారణకి హాజరు కావాలంటూ కోరారు. కానీ ముందస్తు బెయిల్కి సంబంధించి అటు హైకోర్టు, సుప్రీంకోర్టుని మిథున్ రెడ్డి సంప్రదించిన నేపథ్యంలో అక్కడ 2 చోట్ల కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే డిస్మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు విచారణకి హాజరు కావాలి. లేని పక్షంలో మిథున్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విచారణకి హాజరైనా కూడా మిథున్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అవుతారు లేదా కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చక్రి, ఓకే, అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఆల్రెడీ మిథున్ రెడ్డి పేరు దాదాపు 3-4 నెలల నుంచి వినబడుతోంది. దాదాపుగా 3,500 కోట్ల వరకు కూడా స్కామ్ అయిందని చెప్తూ ఉన్నారు క్రాంతి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మిథున్ రెడ్డి అరెస్ట్ని ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని ఎలా చూడబోతోంది? అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉండొచ్చు? వైసీపీ ఏం ఆలోచిస్తోంది? ఇప్పటికే చాలాసార్లు మనం అనుకున్నట్టుగా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అంటే ఆయన ముందుగానే బెయిల్ పిటిషన్ వేయడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో వైసీపీ యాంగిల్ నుంచి ఆలోచిస్తే కనుక వారి ఆలోచన ఎలా ఉంది? ఏమన్నా ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా చక్రం, ఇప్పటికే వైసీపీకి సంబంధించిన అధినాయకత్వం, అధిష్టానము ఇప్పటికే దీనికి సంబంధించి ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే మిథున్ రెడ్డి పేరు ఈ లిక్కర్ స్కామ్ కేసులో బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి వైసీపీ నాయకత్వం, అదేవిధంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి కావాలని కక్షపూరితంగా ఈ కేసులో ఇరికిస్తున్నారనేది కూడా వైసీపీ నుంచి వస్తున్న వాదన. దానికి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు అనేక సందర్భాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. గత ప్రభుత్వ హయాంలో ఆయన పార్లమెంటరీ లీడర్ గా కూడా కొనసాగారు. ఢిల్లీలో కొంత సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా అదే స్థాయిలో ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించి కీలక నేతగా కూడా ఉన్న వ్యక్తి. కాబట్టి ఇప్పటికే అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం పట్ల కొంత వైసీపీ కేడర్ లో గందరగోళం ఏర్పడే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ఈ అరెస్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా వైసీపీ ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం కక్షపూరితంగానే రాజకీయ కక్ష ఆధారంగా ఈ రకమైన అరెస్టులు కొనసాగుతున్నాయంటూ ఖచ్చితంగా ఈ అరెస్టులని రాబోయే రోజుల్లో తిప్పి కొడతాము, కోర్టులను ఆశ్రయిస్తామంటూ కూడా వైసీపీ అధినాయకత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ నుంచి
తన్ని రక్షించుకునేందుకు అటు హైకోర్టు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి 2 చోట్ల కూడా డిస్మిస్ అయిన పరిస్థితి ఉంది, హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా. ఈ నేపథ్యంలోనే ఇక మిగిలిన ఆప్షన్ ఖచ్చితంగా విచారణకి హాజరు కావడమే. విచారణకి హాజరైనప్పుడు ఏ రకంగా మిథున్ రెడ్డి సిట్ అధికారులకి సహకరిస్తారు, సిట్ అధికారులకి ఏ మేరకు సహకరిస్తారు, సిట్ అధికారుల ప్రశ్నలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారా అనేది కూడా కొంతసేపులో తెలిసే అవకాశం ఉంది. క్రాంతి, ముఖ్యంగా చూస్తే కనుక మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి వద్దకు ఇప్పటి వరకు కూడా టచ్ చేయలేదు. అంటే చాలా రోజుల నుంచి ఈ కేసును అలుగుతూ ఉన్నా, చాలా మంది పిలిచి వాళ్ళని విచారిస్తూ ఉన్నా కూడా నారాయణ స్వామి జోలికి ఇప్పటివరకు రాలేదు. బట్ నోటీసులు ఇచ్చారు ఇప్పటికి ఎట్టకేలకి, ఈ నెల 21న విచారణకు రావాలంటూ కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఇప్పటి వరకు కూడా మాజీ ఎక్సైజ్ మంత్రిని బాధ్యులు చేయలేదనుకోవచ్చు? ఏం జరిగింది ఈ విషయంలో పర్టికులర్గా? అండ్ ఆయన కూడా వెళ్లాల్సిన పరిస్థితి సిట్ ఎదురుకి. యశగ్రి, గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా కేవలం తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కీలకంగా వ్యవహరించారు, వాళ్ళందరికీ సంబంధించి కూడా ముందుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిని విచారిస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతము దాదాపు 40 మంది పైన ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. తాజాగా నారాయణ స్వామి పేరు కూడా దానిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక జేడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎన్నికై ఎక్సైజ్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ఆయన్ని ఈ నెల 21న సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాలంటూ కూడా ఎక్సైజ్ సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ 21వ తారీఖున నారాయణ స్వామి కూడా సిట్ విచారణకి హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ప్రభుత్వమే మద్యం నేరుగా విక్రయించే విధంగా దానికి సంబంధించిన ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం, దానికి సంబంధించి ఈ రకంగా ఈ కుంభకోణం జరిగింది, మద్యం కుంభకోణం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ. అయితే దానిలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఈ విషయాలకి సంబంధించి తనకు ఏమైనా తెలిస్తే ఏ రకంగా జరిగాయి అనే అంశాలపైన కూడా ప్రధానంగా విచారించే అవకాశం అయితే ఉంది. అసలు ఈ రాజకాశిరెడ్డి కావచ్చు, మిగతా నిధులకు సంబంధించి ఏ రకంగా పరిచయం, వాళ్ళకి నారాయణ స్వామికి ఉన్న పరిచయాలు ఏంటి, ఇవన్నీ కూడా విచారణలో నారాయణ స్వామిని అడిగే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక్కొక్కరిని కూడా సిట్ అధికారులు అయితే విచారణకి హాజరు కావాలంటూ కూడా పిలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దాంతోపాటు ఏ ఒక్క చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించి విచారణకి పిలవటం, నారాయణ స్వామికి సంబంధించి కూడా అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా విచారణకి నెల 21 రమ్మంటూ కూడా దానిలో భాగంగానే చూడొచ్చు. చక్రి, ఓకే, థ్యాంక్ యూ.